తెదేపా హయాంలోనే విజయవాడ నగరం అభివృద్ధి చెందిందని ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ తిమ్మరసు వీధిలో 1.07 కోట్ల రూపాయలతో చేపట్టే రోడ్డు నిర్మాణ పనులకు వారు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్మాణం పట్టించుకోలేదన్నారు. త్వరలో నగరంలో పై వంతెనల నిర్మాణంతో పాటు మెట్రో రైల్ పనులు కూడా ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. కృష్ణలంకలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని పంట కాలువ, మహానాడు, హైటెన్షన్ రోడ్లు తెదేపా హయాంలో నిర్మించినవేనన్నారు. మల్లెంవారి వీధిని 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, తెదేపా నాయకులు బొప్పన భవకుమార్, గొల్లపూడి నాగేశ్వరరావు, పేరేపి ఈశ్వర్, రాజారావు, రామారావు, గణేష్ బాబు, రాజామణి, ఎర్నేని వేదవ్యాస్, కోరపాటి సురేంద్ర, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 4వ డివిజన్లో మా కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు 1.07 కోట్లతో ఇక్కడ మరమ్మతులు చేపట్టడానికి శాంక్షన్ అయింది. ఇవాళ టెండర్ కూడా పిలవడం జరిగింది. మనం చూస్తే గత 4 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వ సమయంలో రోడ్లన్నీ విజయవాడ నగరంలో ఉన్న రోడ్లన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి ఎక్కడా రోడ్డు కాదు కదా, గుంతలో మట్టి పోసిన దాఖలు లేవు. అటువంటి పరిస్థితి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారైన గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఇక్కడ ముఖ్యంగా ఈ డివిజన్లో సాంబశివరావు గారు ఎన్నో రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒకటే, గత 43 సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నుంచి నాయకులుగా ఉన్న సాంబశివరావు గారు కానీ మిగతా నాయకులందరూ కూడా ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి కోసమే కృషి చేస్తున్న నాయకులు కాబట్టి అన్ని సంవత్సరాలు అందరి అభిమానాలతో సాగుతున్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులున్న మేము తప్పకుండా విజయవాడ నగరాభివృద్ధిలో కృషి చేస్తాం. త్వరలోనే విజయవాడ నగరం చాలా మనం చూస్తే మెట్రో రాబోతుంది, ఇక్కడ ఫ్లైఓవర్ కూడా రాబోతుంది. ఈ రోజున నియోజకవర్గంలో అనేక కోట్ల రూపాయలతో రోడ్లు వేసుకోవడం జరుగుతోంది. ఈ ప్రత్యేకంగా ఈ రోడ్డు ప్రధానమైన రోడ్డు, 1 కోటి రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. నగరంలో ఏ కొత్త రోడ్డు సృష్టించినా అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు కొత్త రోడ్ల సృష్టి జరిగిందనేది ఎవరు కూడా కాదనలేదు. ఒక పంటకాల రోడ్డు సృష్టించిన, టవర్ లైన్ రోడ్డు సృష్టించిన, ఈ రోజున మహానాడు రోడ్డుకి పునర్జీవం పోసిన దాని ఎక్స్టెన్షన్ ఈ రోజున మా ఎంపీ కేశినేని శివనాథ్ గారి యొక్క సహకారంతో విజయవాడ నగరం చుట్టుపక్కల ఉన్న రోడ్లను అవి ఆయన పార్లమెంట్ పరిధి కాకపోయినా, నా శాసనసభ పరిధి కాకపోయినా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కోఆర్డినేట్ చేసుకుంటూ విజయవాడ అవసరాలకి, ఎందుకంటే విజయవాడ నగరంలోకి రావడానికి అనేకమైన రోడ్లు అవసరం ఉంది. కేవలం 1-2 రోడ్లు ఉండటం వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోవటం, రాలేకపోవటం, ఆటో నగర్లో వెహికల్స్ కొన్ని గంటల పాటు ఆపేయటం, రకరకాల ఇబ్బందుల గురించి ఆటో నగర్ని కాపాడాలని చెప్పి ప్రధానమైన రోడ్లు ప్రత్యేకమైన నిధులు, అది కార్పొరేషన్ నిధులు కూడా కాదు, ప్రత్యేకమైన నిధులతో కృషి చేసి నారాయణ గారి సహకారం, అదేవిధంగా సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు గారి సహకారం, నారా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం, ఇవన్నీ కూడా కలిపి ఎంపీ గారు మరి మీ అందరం కూడా కలెక్టర్ గారిని, కమిషనర్ వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి ప్రధానమైన రోడ్డు 3 రోడ్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆ ప్రధానమైన 3 రోడ్లు వేరే ప్రాంతంలో ఉన్న ఆ రోడ్లు ఉపయోగపడి మాత్రం విజయవాడ నగరానికి ఈ కాలనీలకి ప్రత్యేకంగా బల్లివారి వీధి రోడ్డు సుమారు 30 కోట్ల రూపాయలు